కట్ చేసుకో వీడియో తీయక నీ తీసలే అన్న బండి తీస్తున్నాము నీది రాదు ఫస్ట్ ఆర్పీ చెప్పుకుంది స్టేషన్లో వచ్చినా రైల్వే తరఫు నుంచి రైల్వేలో లేదన్నా నేను బండి తీసుకుంటున్నా నీ తీసలే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నాను. నేను నైట్ 2:30, 3 ఇక్కడ వచ్చినాను నైట్. యాక్చువల్లీ నా బండి అయితే ట్రైన్లో వస్తుంది. నేను ట్రైన్లో వేసేసినాను, నా బండి శబరిలో వేసేసినది. అంత పెద్ద కథ. నేను కాచిగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్లో వచ్చేస్తున్నాను ఇంటికి. ఇప్పుడు నా బండి నేను సికింద్రాబాద్కి వెళ్ళి పికప్ చేసుకోవాలి. నాకు తెలిసి శబరి ఎక్స్ప్రెస్ వచ్చేసి ఉంటుంది, రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యి ఉంటుంది. చూద్దాం ఏమవుతుందో. అసలు ట్రైన్ డిపార్ట్మెంట్ అంటే ట్రైన్లో బైక్ వేస్తే ఎలా వస్తుంది, డ్యామేజ్ ఉండి వస్తుందా, డ్యామేజ్ లేకుండా వస్తుందా, అది అంతా మీ ప్యాకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ప్యాకింగ్ కొంచెం మనీ ఎక్కువ ఇచ్చి బబుల్ ర్యాప్ అవంతా మంచిగా చేపిస్తే బాగానే వస్తుంది. డబ్బులు కక్కుర్తి పడితే డ్యామేజ్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for, all is said and done. Oh, I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all. ఈ బండి వచ్చేసి మా ఫ్రెండ్ ఇది. పొద్దున వీనికి 12 o'clock చెప్తే ఇప్పుడు రీచ్ అయినాడు. ఆల్రెడీ శబరి ఎక్స్ప్రెస్ అయితే సికింద్రాబాద్లో ఉందంట. నేను అనుకున్నా వీడు జల్దీ వస్తే పోయి దగ్గరుండి అన్లోడింగ్ చేయించుకుందాము, అట్లానే ప్రాసెస్ కూడా తొందరగా అయిపోతుంది అనుకున్నా. వీడు జర లేట్ చేసినాడు. సో నాకు తెలిసి అన్లోడింగ్ అయిపోయి ఉండొచ్చు నా బండి. నేను వెళ్ళి అక్కడ పార్సెల్ కౌంటర్ దగ్గర అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసి మనీ కట్టేసి బండి తీసుకోవాలి. నేను యాక్చువల్లీ బండి కేరళ నుంచి వేసుకొద్దాం అనుకున్నాను, కన్యాకుమారి నుంచి వేసుకొద్దాం అనుకున్నాను హైదరాబాద్కి. కానీ మనీ షార్టేజ్ ఉండే. సో ఇంకా నేను ట్రైన్కి వెళ్ళాల్సి వచ్చింది. నేను అనుకున్న బడ్జెట్ కంటే అది కొంచెం ఎక్కువైపోయింది. అంటే లైక్ రూమ్ రెంట్స్ దగ్గర పోయింది, ప్లస్ ఫుడ్. బండిని నేను ట్రైన్కి వేసేసాను. నేను యాక్చువల్లీ ఏమనుకున్నానంటే నాతో పాటే బండి వస్తుంది కాచిగూడ స్పెషల్ ట్రైన్లోనే అని అనుకున్నాను. కానీ అది మొత్తం రివర్స్ జరిగింది. కాచిగూడ స్పెషల్ కాచిగూడకైతే ఏంటిది ట్రాన్స్పోర్ట్ ఆప్షన్. సరేరా ముందా కాచిగూడకైతే ట్రాన్స్పోర్ట్ ఆప్షన్ లేదంట. ఓన్లీ సికింద్రాబాద్ లైక్ ట్రాన్స్పోర్ట్ అంటే ప్యాకింగ్ ఓన్లీ సికింద్రాబాద్ వరకు, మళ్ళీ గుంటూరు వరకు. నేను అనుకున్నా ఓకే ఇది కాచిగూడ స్పెషల్లో వేసేసి గుంటూరులో నేను నా వెహికల్ని దింపి గుంటూరు నుంచి హైదరాబాద్కి అరౌండ్ 150, 160 వస్తుంది. అక్కడి నుంచి బై రోడ్ వచ్చేద్దాం అనుకున్నా, హైవే మీద ఎక్కి. అది కూడా కాలేదు. కాచిగూడ స్పెషల్లో ప్లేస్ లేదంట, గూడ్స్ లైక్ క్యారింగ్ ఫుల్ అయిపోయిందంట. సో నేను ఏం చేసేసాను, నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసుకుని ఇదే ప్లాన్తో ఉన్నాను కాచిగూడ స్పెషల్ది. సో నేను ఇంకా టికెట్ కూడా క్యాన్సిల్ చేసుకోలేను. సో నేను ఇంకా నెక్స్ట్ డేకి శబరి ఎక్స్ప్రెస్లో వేసేసిన నా బండి ట్రాన్స్పోర్ట్ కోసం. నేను నైట్ వచ్చినాను ఇంటికి, 2:30 అయింది కాచిగూడ స్పెషల్ రావడానికి. ఇప్పుడు వచ్చింది శబరి. ఫస్ట్ టైం వేస్తున్నాను నా బండి ట్రైన్లో. ఎట్లా వస్తుందో ఏందో కథ ఏందో, డ్యామేజ్ లేకుండా రావాలని కోరుకుంటున్నాను. డ్యామేజ్ వస్తే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు.
దగ్గరుండి ప్యాకింగ్ చేయించుకున్నాను బబుల్ ర్యాప్తోని. సగం వరకు నేను దగ్గరుండే ప్యాకింగ్ చేయించుకున్నాను. నాకు టైం లేట్ అయిపోతుంది, ఇంకా నా ట్రైన్ కూడా వచ్చేసింది. సో నేను సగం వరకే చూసాను, ఇంకా సగం వాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలియదు. సగం ట్యాంక్ మిర్రర్స్ మాత్రం మంచిగా కవర్ చేస్తున్నారు బబుల్ ర్యాప్తోని. కింద బాడీ మొత్తం కవర్ చేయమని చెప్పినాను, అది ఎట్లా కవర్ చేస్తున్నారో తెలియదు. అది ఇప్పుడు కవర్ సరిగ్గా చేయకపోతే అక్కడ స్క్రాచెస్ కానీ లేకపోతే దాని మీద మూటలు ఏవేవో కొత్త వేరే లగేజెస్ కూడా పడేస్తారు బండి పైన. అవి అట్లాంటివి ఏం పడద్దు అని కోరుకుంటున్నా. అట్లా పడితే మాత్రం ఈ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళని అస్సలు వదలను. ప్యాకింగ్ చేసేటప్పుడు నేను మొత్తం క్లియర్గా ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాను. లైక్ ఎట్లానో అంటే లైక్ ఏ డ్యామేజ్ ఇటారా ఆ రోడా. I've been dreaming on in my head like I've seen it. A life worth living is a life with meaning. I'll do what I love till my heart stops beating. I'm feeding this demon. Got a taste, can't erase bitterness in my face. Work a job every day till your dreams fade away. Like a card, never change, play the game that we say. I need a break. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. I'm staying strong, need to move on to be what I want. I'll keep dreaming on. బండి కూడా బయటికి తీసుకొచ్చినాము, ఓపెన్ చేస్తారు వీళ్ళు. ఏం చేయాలి మాకు చెప్తా అన్న, ఓపెన్ చేయండి అన్న. తాళం తీసుకురాలి అంటాను బండి. మర్చిపోయినారా అని చెప్పినా కదా. ఇప్పుడు మళ్ళీ ఇడిపోవాలరా ఇంటికాడికి వెళ్ళే 8 కిలోమీటర్లు అందుకే దెక్క కొడదాం. నీ ఇష్టం, కొడదామంటే కొడదాం. నువ్వు కొట్టు, నేను ఆమె కూర్చున్నా, నీకు కొట్టు. ఇడిపోవాలా ఈసీఆర్ అన్నా స్టాండ్ అన్న ఇరిగిపోతుంది. చాలా నీయవారా అప్పుడు దూసులోకి వచ్చినప్పుడు కట్ చేసుకుంటే కట్ చేసుకో, వీడియో తీయక. నీ తీసలే అన్న, బండి తీస్తున్నాము, నీది రాదేమో. ఫస్ట్ ఆర్పీ చెప్పుకుంది స్టేషన్ లో వచ్చినా రైల్వే తరఫు నుంచి రైల్వేలో లేదన్నా, నేను బండి తీసుకుంటున్నా, నీ తీసాలి వస్తే అప్పుడు అడుగు. కాదు అది వచ్చినట్టే బాధపడేనన్నా, ఎందుకంటే మా కంపెనీలు బాధపడతారు. కంపెనీ వాళ్ళు నాది చూపించుకోవాలి కదన్నా బండి ఎట్లా వచ్చిందో. నేను రైల్వే ఎంప్లాయ్ కాదు కదా. కాదన్నా, ఒకవేళ ఇట్లానే మా ఫ్రెండ్స్ ఎవరైనా వేసినారు అనుకో, చూపించుకోవాలి కదా బండి ఎట్లా వస్తుందో. అది కొంచెం సెక్యూరిటీ కోసం తీసుకుంటున్నా. అప్పుడు ఆ మేడం అప్పుడే వేసి కెమెరా బంద్ చేయమని చెప్పి అన్నారు. నేను అందుకే బంద్ చేసిన అక్కడ. అదే ఆయన అక్కడ ఏం రికార్డ్ చేయలేదు, కావాలని చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ రూల్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయి అన్న, కానీ మా సేఫ్టీ కావాలి కదన్నా. ఇప్పుడు ఎవరన్నా చూసినారా అనుకో, ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉన్నారు, చూసి ఎవరన్నా బండి వేసుకోవాలంటే వేసుకుంటారు కదన్నా. पीछे पर पढ़ने आता ना, पीछे देखो उधर. हाँ బబుల్ ర్యాప్ నేను దగ్గరుండే వేపించిన దానికి పైన మొత్తం. ప్యాకింగ్ మంచిగా వేయించుకుంటే మంచిగా వస్తుంది రా బండి. ప్యాకింగ్ కొంచెం కక్కుర్తి పడి పైసలు కక్కుర్తి పడ్డాం అనుకో, డ్యామేజ్ వస్తుంది పక్క. క్రిస్మస్ ముందు పోయినాడు, ఇక నిన్న వస్తుండవు దేనికైనా. కన్యాకుమారి పోయినా ఈ పైన తమిళనాడు డ్రైవింగ్ మీద పోయిండు. అవును, కన్యాకుమారి పోనీకి 2 వారాలు. బెంగళూరు, మైసూర్, ఊటీ, ఇషా ఫౌండేషన్, కేరళ, కన్యాకుమారి. కొనేనా లగేజ్ సైడ్లలో అన్ని ఇంట్లో ఉన్నాయి. అరే కేరళకి వెళ్ళి మామిడికాయకు వచ్చింది.
ఎంతనా? సైడ్ ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, సైడ్ ఫిట్టింగ్స్ ఏం లేవని చెప్పి అడిగినది. సైడ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ పెట్టుకుంటారు కదా. అదే అవన్నీ ఇంట్లోనే అన్న. వెనకాల ఒక బ్యాగ్ ఒకటి వస్తుంది, సైడ్ ఫిట్టింగ్స్ అన్ని తీసేసి ఇంట్లో పెట్టేసిన. ఎంత? డ్యామేజ్ అయితే ఏం రాలే, నీట్గానే వచ్చింది బండి. నేను అక్కడ ఎట్లా వేసినానో అట్లనే వచ్చింది బండి కూడా, కానీ మొత్తం మట్టి మట్టి ఉంది. మంచిగానే వచ్చింది బండి కూడా. అరే ఇక్కడ కప్పు పోయిందిరా, ఇక్కడ కప్పు ఉండేది, కప్పు పోయింది. ఇంకా అన్నీ మంచిగా చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా డ్యామేజ్ చూసినామంటే అలా అడగడానికి ఉండదు, ఇక్కడే చెక్ చేసుకోవాలంతా. నేను ఆల్రెడీ ఫొటోస్ అన్నీ తీసుకుని పెట్టుకుంటాను. ఆల్మోస్ట్ డ్యామేజ్ ఏం రాదనుకుంటా, అయిపోయింది బండి. డ్యామేజ్ ఏం రాలే, మంచిగానే వచ్చింది. పెట్రోల్ ఉండదు, ఎంటీ ట్యాంక్ పంపిస్తారు. ఇక్కడ పెట్రోల్ పోపించుకోవాలి ముందుకు పోయి. బైక్ కండిషన్ అయితే మంచిగానే వచ్చింది, ఏం డ్యామేజ్ రాలే. అక్కడ నేను ఎట్లా ప్యాకింగ్ చేయించినానో ఇక్కడ కూడా అట్లనే వచ్చింది. ప్యాకింగ్స్ మంచిగా చేసినారు ఎర్నాకుళంలో. కొంచెం కాస్ట్ పోయినా కానీ మంచిగానే చేసినారు రా ప్యాకింగ్. శబరి ఎక్స్ప్రెస్లో వేయించిన ఎట్లొస్తుంది అని భయం వేసింది నాకు రావడం. ఇంకా బండి మీద వెళ్తాం. ఫైనల్లీ బండి అయితే చేతికొచ్చింది, కానీ దొబ్బుడు కార్యక్రమం ఉంటుంది. చుక్క పెట్రోల్ ఉండదు, ఎంటీ ట్యాంక్ చేసి ఏంటిది ట్రైన్లోకి ఎక్కించడం జరుగుతుంది. అన్నా ముందుకు తీసుకోండి అన్నా. యాక్చువల్లీ నేను పెట్రోల్ అయితే తీసుకొద్దాం అనుకున్నా, కానీ బాటిల్స్లో పెట్రోల్ వస్తలేదంట. ఏం కాదు, సికింద్రాబాద్లో దిగితే ఏం ప్రాబ్లం ఉండదు. ఒక 100 మీటర్స్లో పెట్రోల్ బంక్ ఉంటుంది, హెచ్పి పెట్రోల్ బంక్. ఇక్కడే ఫుల్ ట్రాఫిక్, ఫుల్ సంత. దీని దోసే వరకే ఆయాసం కూడా వస్తుంది, పేగులు కూడా బయటకు వస్తున్నాయి. అమ్మో బాబాయ్, ఇంత బరువు ఉందా? సరిపోయింది. దీని దోశ లెక్క అయితే పొద్దున ఇంకొక ప్లేట్ ఇడ్లీ ఎక్కువ వేసేటండి కదా కడుపులకి. పొద్దున తిన్న ఇడ్లీ కూడా అరిగిపోయింది ఇప్పుడు. పెట్రోల్ బంక్ ముందే ఉంటుంది, ఇక్కడే ఉంది పెట్రోల్ బంక్ ముందే. ఫైనల్లీ పెట్రోల్ కూడా ఫిల్అప్ చేసుకున్నా. నా బండి నా చేతిలోకి వచ్చింది, కొంచెం రిలీఫ్ ఉంది, ఏం కాకుండా వచ్చిందని. ఇప్పుడైతే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్తా దీన్ని. సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి దీని పరిస్థితి ఏంది అని మొత్తం చూసుకోవాలి. చైన్ లూబ్రికేషన్, ఇంకా చిన్న చిన్న సౌండ్స్ వస్తున్నాయి బండిలోంచి, అవన్నీ రెక్టిఫై చేయించుకొని ఇంటికి వెళ్తా. నాకు తెలిసి ఇప్పుడు నేను వెళ్ళాను సర్వీస్ సెంటర్కి, ఫుల్ పిచ్చి ఆకలేస్తుంది. బండిని ఫస్ట్ వాషింగ్ చేయించేసి ఇంటికి తీసుకుని వెళ్ళిపోతా. ఈవినింగ్ తీసుకెళ్తా సర్వీస్ సెంటర్కి. సర్వీస్ సెంటర్కి ఈవినింగ్ వెళ్దామా రేపు వెళ్దామా అని ఆలోచిస్తున్నా, ఎందుకంటే టైం పడుతుంది అక్కడ. వెళ్ళంగానే వేసాడు, వెయిట్ చేయాలి. ఏమన్నా పెద్ద ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడే బండి పెట్టాల్సి వస్తుంది, అందుకే ఆలోచిస్తున్నా. ఫస్ట్ అయితే బండి వాషింగ్ చేయాలి. ఫుల్ డర్టీ ఉంది, కేరళ మట్టి, కర్ణాటక మట్టి, మైసూర్ మట్టి, బెంగళూరు మట్టి, కన్యాకుమారి మట్టి, అన్ని మట్టిలు ఉన్నాయి. సో ఫస్ట్ వాషింగ్ చేపిస్తా తీసుకెళ్ళి. మా ఇంటికి వెళ్ళే దారిలోనే ఉంది వాషింగ్ సెంటర్ దగ్గర, గేట్వే పాస్ దగ్గర. రికార్డ్ చేయని లేదు వీడియో, ఏమో ఎందుకో సంథింగ్ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వస్తుందంట. సో నేను రికార్డ్ చేయలేకపోయినా. ఏం లేదు, బండి తీసుకొస్తారు, మీకు బుకింగ్ చేసేటప్పుడు ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ తీసుకుపోయి అక్కడ బోర్డింగ్ అంటే అది ఏంది గేట్ పాస్ దగ్గర ఇవ్వాలి.
వాళ్ళు వెంటనే మొత్తం మీ డీటెయిల్స్ అవన్నీ కనుక్కొని మీ ఐడి ప్రూఫ్ అడుగుతారు. బండి ఒరిజినల్ ఆర్సీ చూపించమంటారు. ఫోన్ నెంబర్ ఒకటి, మీ పేరు, ఇంకా డీటెయిల్స్ తీసుకుంటారు. ఎందుకంటే ఏం ఫ్రాడ్ కాకుండా బండి కరెక్ట్ పర్సన్కే ఇస్తున్నామని కన్ఫర్మ్ చేసుకోవడానికి. గేట్ పాస్ ఇచ్చిన తర్వాత మీ బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక పోలీస్ ఆయన ఉంటారు. మొత్తం చెక్ చేస్తారు, అనుకుంటారు ఈ బండి మీరే బుక్ చేసినట్టు. అక్కడ కూడా సేమ్ అడుగుతారు, ఆధార్ కార్డు, ఆర్సీ కార్డు అడుగుతారు. మొత్తం ఫిల్అప్ చేసిన తర్వాత బండి బయటికి తీసుకొస్తారు. బయటికి తీసుకొచ్చిన తర్వాత అదంతా చూసే ఉంటారు మీరు. వాళ్ళకి లేబర్ ఛార్జ్ చేయాలి, అది మన ఇష్టం, అది మీ ఇష్టం. ఇంకా మీరు ఎంత ఇచ్చుకోవాలనుకుంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏమి ఇంత కావాలి ఇంట్లో అని డిమాండ్ ఏం చేయరు, అది మీ ఇష్టం, దాన్ని బట్టి ఉంటుంది. ఎట్లా వస్తుందో అనుకుంటే ఫైనల్లీ మంచిగానే వచ్చింది. నేను భయపడుతూ వేసిన, ఎందుకంటే మా ఫ్రెండ్స్ చెప్పినారు రాదు, మంచిగా రాదు, అన్నీ స్క్రాచెస్ పడతాయి, అవి పడతాయి, ఇవి పడతాయి, మొత్తం పొక్కలు వస్తుంది, అది ఇది. నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది. లాస్ట్ టైం ఒక బండి వేస్తుండే మేము కేరళ నుంచి ఇక్కడికి ట్రైన్లో, దానికి ఒక పెద్ద సొట్ట పడ్డది. మేము రైల్వే వాళ్ళకి కంప్లైంట్ చేసినాం కానీ ఎవరేమీ రెస్పాన్స్ కాలేదు. నేను వేద్దామా వద్దా అని ఆలోచించిన 100 సార్లు. బడ్జెట్ లేకపోతేనే నేను ఇంత రిస్క్ తీసుకున్నా, లేకపోతే నేను అసలు బండి వేసేవాడినే కాదు. నేను ట్రైన్లో బడ్జెట్ లేకపోవడం వల్లనే ఇంత రిస్క్ తీసుకోవాల్సి వచ్చింది. చిన్న మైనర్ స్క్రాచెస్ కూడా కనిపిస్తున్నాయి కానీ అవి ఏం కాదు, రబ్బింగ్ పాలిష్ పెడితే పోతాయి, అవేమంత పెద్ద మ్యాటర్ కాదు. ఇట్లాంటి టనల్స్ దగ్గర సౌండ్ హైలైట్ వస్తుంది బండి. స్ట్రైట్ రా. ఫైనల్లీ వాషింగ్ సెంటర్కి అయితే రీచ్ అయినా. వాళ్ళమ్మో పోరోడు ఉంటే బాగుంటుంది. ఇక్కడ మనకు ఒక పోరోడు తెలుసు. ఉన్నాడా ఆడు? దారా దా వాషింగ్ చేయాలా? తెలుగు ఎంత టైం పడుతుంది? తినలేదా? Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on